నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో కీలక అడుగుపడింది. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 6న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో భాగంగా 2 ఎకరాలలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధాన భవనం అమరావతి ఆకృతిని తలపించేలా 2 వైపులా 4 భారీ టవర్లు ఏర్పాటు చేసేలా డిజైన్స్ ఖరారు చేశారు. ప్రస్తుతం రాయపూడి పరిధిలోని సిఆర్డీఏ కార్యాలయానికి ఉత్తర భాగంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే దీనిని నిర్మిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో గేమ్ చేంజర్గా ఉన్న కాంచన్ వ్యాలీకి సంబంధించి రూపకల్పన ప్రారంభమైంది. మొత్తం 50 ఎకరాల్లోని ఇందుకు సంబంధించిన క్వాంటమ్ వ్యాలీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ప్రస్తుతం 2 ఎకరాల్లోని క్వాంటమ్ వ్యాలీలో కీలకంగా ఉన్న అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూడా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇది ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర, రాయపూడి దగ్గర, E3 అట్లాగే N10 జంక్షన్ దగ్గర, మరోపక్క ఉద్దండరిపాయం గ్రామం పక్కనే ఇందుకు సంబంధించిన నిర్మాణాలను చేపట్టడం జరిగింది. ఈ నెల ఏదైతే ఉందో జనవరి 11వ తారీఖు నుంచి ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. L&T సంస్థకు ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్కి సంబంధించి కూడా నిర్మాణ పనులకు సంబంధించి కూడా అప్పచెప్పిన నేపథ్యంలో దాదాపు 100 కోట్లతోని ఇందుకు సంబంధించిన నిర్మాణాలను చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇందుకు సంబంధించిన క్వాంటమ్ వ్యాలీ కీలకం కాబోతుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా అమరావతి రాజధాని ప్రాంతంలోని క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా నిర్మించబోతున్నారు. ఇది ప్రధానంగా వివిధ దేశాల్లోని తక్కువ దేశాల్లోనే క్వాంటమ్ వ్యాలీలు ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ తరహాలోనే తొలిసారిగా అమరావతి రాజధాని ప్రాంతంలోని దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన డిజైన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయడం జరిగింది. మొత్తం ఇందులోని మధ్యలోని ఏ ఆకారంతోని ఒక బిల్డింగ్ ఉంటుంది G+1తోని, ఇటువైపు అటువైపు మొత్తం 8 బిల్డింగ్లను కూడా నిర్మించబోతున్నారు. ఎటువైపు నుంచి చూసినా సరే ఒకే రకంలో ఉండేది కూడా భారీ టవర్స్ను కూడా నిర్మించేందుకు డిజైన్స్ను ఫైనల్ చేయడం జరిగింది. మొత్తం ఈ 8 టవర్స్ ఏదైతే ఉన్నాయో ఇటు 4 అటు 4 మొత్తం 8 టవర్స్ మధ్యలో నిర్మించే ఏదైతే G+1 ఏ ఆకారంలోని క్వాంటమ్ వ్యాలీకి కీలకంగా ఉండే బిల్డింగ్కి సంబంధించి ప్రస్తుతం నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి దానికి సంబంధించిన అప్డేట్ మీకు ఒకసారి వివరిస్తాను. ప్రస్తుతం నా వెనకాల క్వాంటమ్ వ్యాలీలోని కీలకంగా ఉన్న అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ సంబంధించిన ఇన్స్టాలేషన్ చేసే G+1 సంబంధించిన బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించి కీలకంగా ఉన్న పైలింగ్ వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు పైలింగ్ వర్క్స్ ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ దానికి సంబంధించిన కాంక్రీట్ పనులు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఇంకొక పైల్ ఏదైతే ఉందో పైల్ వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ఐరన్ కూడా సిద్ధం చేశారు. ఈ మనకి ఎదురుగా కనబడుతుంది ఐరన్ ఏదవుతుందో ఐరన్ గేజ్లు అందులో ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత లోపల కాంక్రీట్ వేస్తారు. మొత్తం 9 పిల్లర్లను ఇందుకు సంబంధించి ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఏదైతే మీకు విజువల్స్లో కనిపించేది ఏదైతే ఉందో అక్కడే ఇందుకు సంబంధించిన క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి కూడా ఇన్స్టాలేషన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఇప్పటికే ఒక కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలోని ఇందులో ప్రధానంగా IBM సంస్థకు సంబంధించి దాదాపు 133 క్యూబిక్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేస్తుంది IBM సంస్థ. ఇప్పటికే ముందుకు రావడం జరిగింది. రాబోయే రోజుల్లోనే మరో 3000 క్యూబిక్ల సామర్థ్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు వీలుగా నిర్మించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ ఇంత సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఎక్కడ అందుబాటులో లేవు. తొలిసారిగా అమరావతిలోని ఇందుకు సంబంధించి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం ఈ 8 ఐకానిక్ టవర్లు దాంతోపాటు మధ్యలో మీకు విజువల్స్లో చూపిస్తున్న G+1కి సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించి దాదాపు 50 ఎకరాలను కూడా కేటాయించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా పరిశోధనకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు భారీ ఎత్తున డిజైన్స్ను కూడా ఫైనల్ చేసిన నేపథ్యంలోని మధ్యలో కనపడేది ఆకారం కూడా అమరావతి ఆకృతిని తలపించేలా ఇందుకు సంబంధించిన వ్యాలీలో కీలకం కాబోతుంది. అయితే దాదాపు కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలు
స్టార్టప్లు పనిచేసేందుకు అవసరమైన ఆఫీస్ స్పేస్ కూడా ఇందులోని కేటాయించబోతున్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా G+1కి సంబంధించిన బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లోని క్వాంటన్ను అనుసంధించేలా హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో కంపెనీలు స్టార్టప్లు పనిచేసేందుకు అవసరమైన కంపెనీ స్పేస్ను కూడా కేటాయిస్తారు. ఇందులో సమావేశ మందిరాలు కూడా ఉంటాయి. కనీసం 300 స్టార్టప్ పని చేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 8 టవర్లకు సంబంధించి దాదాపు 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులో ఉంటుంది. వాటిలో క్వాంటమ్ స్టార్టప్ అభివృద్ధి చేసే కంపెనీలు కూడా కేటాయిస్తారు. ఇవన్నీ కూడా PPP విధానాల్లో కూడా నిర్మించబోతున్నారు. మొత్తం క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి కూడా ఇన్స్టలేషన్ అతిపెద్ద, ఇందాక మీకు నేను చెప్పినట్లాగా 133 క్యూబిట్ల క్వాంటమ్ కంప్యూటర్ను ఇందులో ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఇందులో ప్రధానంగా శీతల ఏదైతే ఉందో మొత్తం కూలింగ్ వాతావరణంలోని రూమ్ ఉంటుంది. దాదాపు -273 డిగ్రీల అత్యంత కూల్గా దీన్ని ఉంచేగా ఏర్పాటు చేస్తున్నారు. అందులో చిల్లర్ కూలర్ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఈ భవనానికి విద్యుత్ సరఫరాలో క్షణం కూడా అంతరాయం ఉండకూడదనే పూర్తి ఏర్పాట్లు చేయబోతున్నారు. దీనికోసం ప్రధాన లైన్తో పాటు 2 బ్యాకప్ల కోసం ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పైలింగ్ వర్క్లన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటర్ ఇది ఇందాక నేను చెప్పినట్లాగా IBM సంస్థ రూపొందించబోయే 133 క్యూబిట్ల సంబంధించి కూడా క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఇన్స్టలేషన్ చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఆ బిల్డింగ్లోని ఒక భాగంగా ఉండే ఆ బిల్డింగ్కి సంబంధించి క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు దానికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఇంకా ఇటుపక్క వద్దాము. ప్రస్తుతం పైలింగ్ వర్క్సే కాకుండా చూసుకోవచ్చు మన విజువల్స్లో కూడా ఈ పైలింగ్ వర్క్ చేసిన తర్వాత ప్రస్తుతం ఒక పైల్ కంప్లీట్ చేసుకొని అందులోని దీనికి సంబంధించిన ఐరన్ కేజ్లను దీంట్లో పెట్టే ప్రక్రియ మనకి కొనసాగుతుంది. నేరుగా ఇంట్లో ఐరన్ కేజ్ పెడతారు. ఐరన్ కేజ్ పెట్టి అందులోని పూర్తిగా ఐరన్ కేజ్ ఫిక్స్ చేసిన తర్వాత ఇందులో దీనికి సంబంధించిన కాంక్రీట్ని కూడా ఫిక్స్ చేస్తారు. దానికి సంబంధించిన ప్రక్రియ కోసం భారీ యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఏదైతే ఉందో అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాల్లో అన్నింటిలో కూడా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతాం. దాంతోపాటు ఎక్కడా నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రతి చోట ఇదే తరహాలోనే పైలింగ్ వర్క్స్ కొనసాగుతాయి. ప్రస్తుతం ఐరన్ గేజ్ ఫిక్సింగ్ కొనసాగుతుంది. ఇందాకే పైలింగ్ ఒక పైల్కి సంబంధించి పైల్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అందులోని ఇందుకు సంబంధించిన ఐరన్ కేజ్కి సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియ మాత్రం చాలా స్పీడ్గా కొనసాగుతున్నానని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఉందో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కీలకంగా ఉండే బిల్డింగ్గా ఇది అనుకోవచ్చు. G+1తోని ఏదైతే ఉందో అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏదైతే ఉందో అమరావతి AQCC ఏదైతే ఉందో అదే ఇక్కడ నిర్మాణం చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం పైలింగ్ వర్క్ కొనసాగుతున్నాయి. మొత్తం 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇందుకు సంబంధించిన G+1కి సంబంధించిన నిర్మాణం కొనసాగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇందులో చూసుకోవచ్చు పైలింగ్కి సంబంధించి ఒక్కొక్క బిల్డింగ్కి సంబంధించి పైల్ వర్క్ చేసే సమయంలోని దాదాపు చాలా లోతుగా వెళ్తున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ గేజ్ లోపలికి ఎంత వరకు తీసుకెళ్తే అంతవరకు కిందకి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అమరావతిలో నిర్మాణాల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ప్రతి కూడా బేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో పునాదుల నిర్మాణం చాలా గట్టిగా నిర్మిస్తున్నారు అనే దాన్ని కూడా మనకి స్పష్టమైన ఎగ్జాంపుల్గా మనకి ఇది కనబడుతుంది. గేజ్ మనం ఇందాక చూసాం చాలా హైట్లో ఉంది. గేజ్ దాదాపు 70-80% వరకు కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి వరకు కనబడుతుంది. ఇప్పటికే గేజ్కి సంబంధించి ఏదైతే ఉందో ప్రధానంగా పైల్ వర్క్ కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలోనే ఆ పైల్ మధ్యలోని గేజ్ ఫిక్స్ చేస్తారు. ఐరన్ గేజ్ అందులోని దీనికి సంబంధించిన కాంక్రీట్ని కూడా ఫిక్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ మనం స్పష్టంగా కనబడుతుంది. సో ప్రస్తుతం ఈ పైల్ వర్క్లో కీలకంగా ఉండే దానికి సంబంధించిన ఐరన్ గేజ్ ఏదైతే ఉంటుందో ఆ గేజ్కి సంబంధించి కూడా
ప్రస్తుతం అందులో ఫిక్స్ చేశారు. అందులో దీనికి సంబంధించి కూడా కాంక్రీట్ వేస్తారు. కాంక్రీట్ ఇదే తరహాలోనే అన్ని పిల్లర్ల వర్కులు కూడా కొనసాగే అవకాశాలు కనబడుతుంది. ఇంకా దాంతోపాటు ఈ పక్కన చూసినట్టయితే భారీగా ఇందుకు సంబంధించి కూడా వర్క్స్ కంప్లీట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఈ బిల్డింగ్కి సంబంధించి కీలకంగా ఉండే ఈ ప్రదేశానికి సంబంధించి కూడా మనం ఒకటి చూసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా వర్క్స్లో భాగంగా దీనికి సంబంధించి ఇందులోని ఎక్స్కవేషన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్స్కవేషన్ వర్క్స్ కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక్కడ భారీ మొత్తంలోని కొంత లోతుగా తెరివారు. ఎక్స్కవేషన్ సంబంధించి కూడా మట్టి కూడా తీసిన పరిస్థితి ఉంది. అయితే బిల్డింగ్లోనే ఇందుకు సంబంధించిన రాఫ్ట్ వర్క్ను కూడా ఇందులో చేయబోతున్నారు. ఈ రాఫ్ట్ వర్క్లు కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. భారీ మొత్తంలోని ఈ ప్రదేశం మొత్తం కూడా ఇందుకు సంబంధించిన తవ్విన తర్వాత ఇందులోని ఐరన్ పీపీపీ వేస్తారు. పీపీపీ తర్వాత ముత్తుగా మొత్తం చదును చేసిన తర్వాత ఐరన్ ఫిక్స్ చేసిన తర్వాత ఇందుకు సంబంధించి ఇందులోని పూర్తి స్థాయిలోని కాంక్రీట్ వేసి బిల్డింగ్కి సంబంధించి కూడా బేస్మెంట్ లెవెల్ కూడా అక్కడ కంప్లీట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా ఎందుకంటే ఈ కాంటెంట్ వ్యాలీలోని సంబంధించి కూడా మొత్తం ముందుగా మధ్యలో ఏ కారంతో G+1 సంబంధించిన బిల్డింగు ఇటుపక్క 4 మొత్తం 8 టవర్లను కూడా నిర్మిస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం నిర్మాణం అవుతున్న G+1 ఏదైతే ఉందో అమరావతి కాంటెంట్ కంప్యూటర్ సెంటర్కి సంబంధించి ప్రస్తుతం నిర్మాణం మాత్రం 6 నెలల్లోని కంప్లీట్ చేసే దిశగా కూడా నిర్మాణ సంస్థకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. మొత్తం ఈ బిల్డింగ్ 2 ఎకరాల్లో కూడా నిర్మిస్తున్నారు. మొత్తం 43,000 చదరపు అడుగుల్లో కూడా ఇందుకు సంబంధించిన నిర్మాణాన్ని ఇప్పటికే L&T సంస్థ స్పీడ్గా కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రస్తుతం ఈ కాంచన్ వ్యాలీ ఏదే చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే గతంలో కూడా సీఎంగా పనిచేసే సమయంలోని ఉమ్మడి రాజధానిలోని హైదరాబాద్ లాంటి ప్రాంతంలోని ప్రధానంగా సైబరాబాద్ నిర్మించే సమయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అప్పట్లోని తొలిగా హైటెక్ సిటీని నిర్మించారు. అది కూడా పీపీపీ మోడల్లో నిర్మించిన నేపథ్యంలో ప్రస్తుతం కాంటెంట్ వ్యాలీని కూడా పీపీపీ మోడల్లో నిర్మిస్తున్నారు. ఆ తర్వాత హైటెక్ సిటీ నిర్మించిన తర్వాత ఏ విధంగా ఐటీ రంగంలోని విప్లవాత్మక మార్పులు వచ్చాయో మనం చూసాము. ప్రస్తుతం కాంటెంట్ వ్యాలీలోని కూడా నిర్మించిన తర్వాత అదే తరహాలోనే గేమ్ చేంజర్ కాబోతుంది. దేశంలోనే తొలిసారిగా ఇందుకు సంబంధించిన కాంటెంట్ వ్యాలీకి సంబంధించి కూడా నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇప్పటికే ఈ కాంటెంట్ వ్యాలీకి సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించి ఒక ప్రమోట్ చేసే అంశంలోని కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చూస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ కాంటెంట్ వ్యాలీలో కీలకంగా ఉన్న G+1 ఏదైతే ఉందో G+1 కాంటెంట్ కంప్యూటర్కి సంబంధించి కూడా ఇన్స్టలేషన్ చేసే ప్రక్రియ చేసే బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్కి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ను కూడా చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. ఇది కాంటెంట్ వ్యాలీలోని నిర్మాణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.